బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మనము సాక్షి బేహన్ ద్వారా మంచి టాపిక్ విషయంలో తెలుసుకుందాము. మానవులు అజ్ఞానంలో మరి తెలుసో తెలియకో స్వతహానే కొంతమందికి ఇతరులను నిందించేటువంటి సంస్కారం కలిగి ఉంటుంది. ఈ యొక్క సంస్కారము వాళ్ళని ఎంత అధోపాతాళానికి తీసుకుని వెళ్తుంది అంటే బ్రహ్మహత్య పాతకము అనేది జరుగుతుంది. ఈ అంధకారాన్ని తొలగించుకోవాలి, అజ్ఞానాన్ని తొలగించుకోవడానికి తమ మరి ప్రయత్నం కూడా చేస్తూ ఉండాలి. జ్ఞాన ప్రకాశాన్ని తమలోకి నింపుకోవాలి. ప్రపంచం యొక్క అంధకారాన్ని అంటే అజ్ఞానాన్ని ప్రకాశ జ్యోతి తోటే పరుగులు ఆర్పటం కోసం ప్రయత్నం చేయాల్సిందే. ఇతరుల గురించి టీకా టిప్పని అంటే ఇతరులను ఎగతాళి చేయటం, వాళ్ళని ఫాలో చేయటము, వ్యంగ్యంగా వాళ్ళు ఎలా చెప్పారో అలాగే వీళ్ళు కూడా తాత్పర్యం అంటూ ఫాలో చేస్తూ ఉంటారు, ఎక్కిరిస్తున్నట్టుగా నింద తప్పులు చర్చలు చేస్తూ ఉంటూ ఉంటారు. అన్యాయ వ్యవహారంలో ఇది ఒక కారణం. నలువైపులా ఆ జ్ఞానమే ఉంటూ ఉంటుంది. వీరి యొక్క స్నేహము ఎవరు ఇష్టపడరు, అందరి నుంచి దూరం అయిపోతూ ఉంటారు. స్వామి వివేకానందుడు, భగిని నివేదత్త మొదలైన వాళ్ళు ఇలాంటి నిందకులను పూర్తిగా ఎదుర్కోవాల్సి కూడా వచ్చింది. గురువును నిందిస్తూ ఉంటారు, బుద్ధుడు కూడా. ఎందుకంటే సత్పురుషులు సద్గుణాలు ఉన్నటువంటి వాళ్ళని నిందించడానికి కూడా మరి వెనకాడరు ఇలాంటి మనుషులు. మంచికి పోతే చెడు, ధర్మ స్థాపన కోసం నిలబడి ఉంటే అన్నీ కూడా నిందలే. కృష్ణుడే నీలాప నిందలు పొందాడు అని కూడా అంటూ ఉంటారు. ఇలాంటి నిందితుల్ని కూడా మరి ఏం చేయాలి? అసామాజిక తత్వములో తమ విభిన్నమైన షడయంత్రాల ద్వారా సత్పురుషుల్ని, మహాపురుషుల్ని, భక్తులకు సేవ చేసేటువంటి వాళ్ళని కూడా వీళ్ళు నిందిస్తూ ఉంటారు. తెలియగల వాళ్ళ పని కాదు ఇది. తెలియగల సాధకుడు ఎవరైతే ఉంటారో ఇలాంటి భక్తులను పూర్తిగా వాళ్ళ యొక్క పంజరంలో ఇరుక్కుపోరు. మహాపురుషులు యొక్క దివ్య జీవితాన్ని ప్రతి సెకండు మీరు అబ్జర్వేషన్ చేస్తూ ఉండాలి. వాళ్ళ యొక్క పరిచయం లేకుండా వాళ్ళ జీవితాన్ని మీరు ఆదర్శంగా తీసుకోకపోతే అనుయాయులు ఎప్పుడూ కూడా మరి సంపూర్ణం కాలేదు. నిజంగా మహాపురుషుల యొక్క జీవితాన్ని ఆపోషణ చేస్తూ మీరు సాధన చేసినట్లయితే ఇది ఎక్కడికి కూడా భ్రమించదు. ఈ పరమాత్మంలో విచలితం కూడా కాదు. అశ్రద్ధ ఉన్నట్లయితే దైవీ కార్యక్రమంలో అత్యధికంగా గతిశీలం అనేది అవుతూ ఉంటుంది. కానీ వారి యొక్క సాధనా మార్గంలో అప్పుడప్పుడు ఇలాంటి అడుగులు వేస్తున్నా నవ స్థితి వాళ్ళ యొక్క పురుషార్థము సమాప్తమైపోతూ ఉంటుంది. దుష్ట చతుష్టాల వెనకాల మీరు సాంగత్యం చెయ్యొద్దు అని చెప్తూనే ఉంటారు గురువులు. ఎక్కువగా ఇలాంటి వాళ్ళు ఇతరులను కూడా చెడగొట్టడంలో సఫలీకృతం అవుతూ ఉంటారు కూడా.
हम कोशिश అయితే करें कि हम सब దీనితో कुछ పాటు जान जाए कि ये ఆరంభంలోనే असंभव है, వీళ్ళకు अपने నైతిక जीवन से जुड़ी పతనము हुई हर एक घटना का हम జరుగుతుంది. राज సంత जान जाए, మహాత్ములను ये लगभग విరోధించటము, असंभव है. और శాంతి या फिर वो परमात्मा పుణ్యములను के सिवा आपका जो पूरा लेखा నష్టపరుచుకోవటమే जोखा है తప్ప वो कोई नहीं వాళ్ళకు जानता है. కలిగే पर లాభం हम जब खुद इसका प्रयास అంటూ करते ఏమీ हैं లేదు. कि हमें पता चल जाए तो కాలాంతరంలో काफी बार हम भटक जाते हैं. వీళ్ళకు इसलिए సర్వనాశనం सिंपल बात ये है తప్పదు. कि हर एक कर्म की प्रतिक्रिया है అందుకనే जो आज అంటారు, हम भोग रहे हैं. जैसा कर्म कर సద్గురువును रहे हैं वैसा నిందిస్తే हम काटेंगे. ये పుట్టగతులుండవు भी అని सिद्धांत అంటారు. है कर्म का, तो वो సద్గురువుకి నిందా निश्चित रूप से కలిగితే होगा. టౌర్ నా अच्छा, अब పాడేది. दूसरी बात ये आती है कि जैसे సంత भगवान श्री మహాత్ముల कृष्ण ने యొక్క మరి 3 प्रकार के कर्म की సావధానంగా बात करी ఏదైతే है. చెప్తూ ठीक है, जैसे ఉంటారో एक तो అది स्वाभाविक कर्म होते हैं जो हम खाना पीना उठना మహాపురుషులు बैठना अपने नित्य అనేటువంటి कर्म जो कर रहे हैं वो మాటని एक स्वाभाविक చేయి कर्म है. పెట్టుకోండి, కొంచెం इसके सिवा వినండి. हम सत्कर्म करते हैं, ఒక अच्छे कर्म करते నిందితుడి हैं, యొక్క और एक తల होता है మీద पाप कर्म कर रहे हैं, లక్ష विकर्म कर रहे हैं. यहाँ पे हम పాపిని निष्काम कर्म की बात సమానము नहीं करेंगे అన్నట్టు. क्योंकि आज हम कर्म के सिद्धांतों వారి को యొక్క पहले समझना జీవితం चाहते ఏ हैं. యొక్క तो हम बेसिक సంత लेवल को समझते हैं. మహాత్ముల निष्काम कर्म की మహాపురుషుల अवस्था तो बहुत ही बाद में జీవన और एडवांस लेवल की है. जब జీవితాన్ని बुद्धि का विकास ఆదర్శంగా होता है, ज्ञान తీసుకోలేదు. में आत्मा परिपक्व होती है, तब जाके वो निष्काम మహాపురుషుల कर्म యొక్క को समझती ప్రత్యక్ష है या वैसा అప్రత్యక్ష जीवन जी पाती है. సాన్నిధ్యం ठीक है, क्योंकि వాళ్లకు भगवान श्री कृष्ण లభించదు. ने तो कहा कि आप వారి యొక్క कर्म के జీవితంలో फल की तो इच्छा ना నిశ్చింతగా कर. तेरे हाथ వాళ్ళు में सिर्फ ఉండను तेरा లేరు. कर्म है, तू सिर्फ कर्म कर सकता है. నిర్వికారత, कर्म की फल की నిర్భయత, जो फल है वो तेरे ప్రసన్నత, हाथ में नहीं है. సరళత, लेकिन इस बात को भी నమ్రత, समझना एक सिंपल సమానత, लाइन में वो దయాలత अलग बात है ఇవన్నీ కూడా साधारण దైవీ तरीके से, గుణాలు लेकिन इसको సాధారణ हमें अपने जीवन మానవులకు में उतार के निष्काम कर्म అర్థం करना वो కావు. बहुत ही अलग बात है. సాధారణ ठीक है, మానవుల కంటే महाज्ञानी ఇవి परम చాలా ज्ञानी ఎక్కువ त्यागी ఉంటాయి వాళ్ళ तपस्वी లోపల. आत्मा ही ऐसा अपना जीवन निर्वाह कर ఈశ్వరీయ सकती है. శాంతి तो यहाँ పొందాలన్నా, पे बात हो रही थी సద్గతి कि పొందాలన్నా सत्कर्म और ఎవరి पुण्य कर्म జీవితంలో और అయితే पाप कर्म, మహాపురుషుల बिना ధర్మ विकर्म और సామీప్య सकर्म. अब మార్గదర్శనం हमें ये समझना है పొందడంతోనే कि ఇది क्या లభిస్తూ हमारा ఉంటుంది. जो ప్రాయ पुण्य कर्म है అశాంతి, क्या वो हमारे ఉద్గిన్నత, पाप कर्म को खत्म ఖిన్నత, कर सकता है. దుఃఖము तो कई लोगों का ये చూస్తూ मानना है, పొందటము, कई लोग ये समझते हैं బుద్ధిని कि हमने భ్రమింప जो बुरा చేయటము, काम किया हमारे अच्छे వీటన్నిటిలో काम కూడా उसको అనేక न्यूट्रलाइज कर మంది देंगे. मतलब हमें बुरा అసురుల काम जो है, बुरे कर्मों का మృత్యుతోటే जो फल है वो యుక్తమై हमें ఉంటూ भुगतना नहीं ఉంటుంది. होगा. लेकिन ये संत गलत बात है, महात्मुల बिल्कुल యొక్క गलत है. जो आपने సాన్నిధ్యం, बुरा कर्म किया है वो भी సాంగత్యంగా भुगतना पड़ेगा. ఉండాలి అని अच्छा అంటే कर्म किया है वो भी తమ भुगतना पड़ेगा. ఉన్నతిని पर बस यही కోరుకున్నట్టే होता है కదా. कि जब हम ज्ञानी हो లేకపోతే जाते తమ हैं సర్వనాశనమే और अच्छे అని कर्म కని करने लग जाते हैं तो సంత हमारा व्यवहार, తులసీదాస్ కూడా आचरण, ఈ విధంగా वृत्ति రాశారు. सब बदलने लगती है. నానక్ तो जी हम ने जो है ना नानक परिस्थिति को गाరు बदलने అంటే का जो है ना గురు चेष्टा నానక్ नहीं కూడా ఈ करते. మాట అనేవారు अभी అని. क्या है कि हम प्रयास संत करते का कि आसपास निंदक की महा परिस्थिति बदल जाए, हथियार, लेकिन संत आसपास की का परिस्थिति नहीं बदला जाता है. ठीक నిదకు है, उसको आप बदल ही नहीं सकते हो. क्योंकि పరమేశ్వరసి जो कुछ भी మారా हो रहा है वो అంటే परिस्थिति वश ఇది जो ఒక है అర్థము. हमें ऐसा आभास होता है कि భారతదేశంలో वो परिस्थिति ఇంతకు है हमारे साथ. మించినటువంటి वास्तव में तो वो దౌర్భాగ్యము हमारे कर्म ఇంకొకటి फल ही లేదు. होते हैं. సద్గురువును, और दूसरी बात अगर मैं सही గురువులను तरीके से कहूँ ना तो స్థితిలో వాళ్ళు వాళ్ళ बुरा దౌర్భాగ్యం व्यक्ति और ఎంత अच्छा व्यक्ति कोई అయిపోతుందో कुछ దీని होता మించి नहीं है. ఇంకొకటి देखा जाए तो ज्ञानी ఇక్కడ और నివాసి अज्ञानी जो అయినటువంటి बोध में है जो తమ सोया हुआ है, इसी సంస్కృతిని दो प्रकार के व्यक्ति होते రక్షించేటువంటి हैं. अच्छे వాళ్ళు बुरे कोई नहीं होते. अच्छा జీవనాదర్శంగా जो अच्छा है वो ఈశ్వరత, जागृत है, वो सोया ఆత్మస్వామి, हुआ नहीं है, वो होशपूर्ण जीवन जी रहा है. సాధు और जो మహాత్ముల जो మహాపురుషుల बुरा యొక్క व्यक्ति है जो हमें నింద बुरा लग అనేది रहा है वो ఎప్పటికీ बुरा नहीं చేయరాదు. है, वो जागृत नहीं है, దైవీ वो सोया हुआ है, కార్యములను वो नींद में है. విరోధించటం ठीक है, तो అనేది చేయకూడదు. सबसे बड़ी ఎప్పుడు बात यही है कि अच्छे बुरे దుష్కర్మలను लोग होते ही नहीं है, बस పూర్తిగా ज्ञानी और अज्ञानी ఒమ్మి लोग ही చేయాలి. होते हैं. किसी को बोध होता దుష్కర్మలు है अपने आप का, చేయవద్దు, किसी को बोध చేసే नहीं వాళ్ళకు होता है. దూరంగానే तो ये सब ఉండాలి. चीजें हमें समझनी లేకపోతే है. మీరు जीवन ఈశ్వరుడికి की దూరం सत्यता అయిపోతారు. को समझे, ఇదే कर्म के స్థితిని सिद्धांतों को మీరు समझे. సదా जितना తయారు कर्म को చేసుకుంటే समझेंगे ఇక उतना आपका जीवन सरल हो దుర్మార్గుల जाएगा. సాంగత్యంలో क्योंकि ఉంటే देखिए कर्म का మీ యొక్క सिद्धांत तो పతనం आज ఎంతో बच्चे దూరం को पता లేదని होना चाहिए, భావించండి. जिससे మీ कि वो చేతులతోటి మీ पाप कर्म జీవితాన్ని करता కొడ్డలు हुआ పెట్టి पाप పెట్టుకున్నట్టు करते हुए डरे తమ हो, పావన है ना? పరంపర क्योंकि రీతి केवल पाप రివాజులను करना सिर्फ एक्शन ఆహార नहीं है, सिर्फ వ్యవహారాలను आप स्थूल में పూర్తిగా कर रहे हो वो नहीं है, పోగొట్టుకున్నట్టు जो అవుతూ विचार हमारे ఉంటుంది. अंदर चल रहे ఎందుకంటే हैं సంతు उससे हम निरंतर पाप సంస్కృతి में डूबते जा रहे రక్షకులు, हैं. हमारे पाप की సంత गठरी बड़ी మహాత్ములు होती जा रही है. భారతీయ एक बहुत सुंदर సంస్కృతిని कहानी थी ना कि సభ్యతలను రక్షించే వాళ్ళు, व्यक्ति अपना ही दुख सबसे ఉంచాదర్శకులు, ज्यादा देखता है कि मेरा పోషకులు, दुख सबसे बड़ा है. రోగ శోక तो అహంకార भगवान को అశాంతి शिकायत करता है तो శామక్ भगवान उसको बुलाता ఉన్నప్పటికీ है कि కూడా चल तू ऊपर आई हो मेरे వీరిని लोक में और ఆశ్రయిస్తే अपना అవి सारा తగ్గుముఖం पाप का जो పడతాయి गठरी है అంటారు. ना
ఏ उसको దేశంలో ऊपर लेकर ఇలాంటి आई సంత్ तो मैं మహాత్ముల तेरा యొక్క सारा पाप खत्म कर లోటు दूंगा। ఉంటుందో तो वहाँ जाता है तो ఇటువంటి वहाँ तो వాళ్ళని बहुत सारे लोग होते అనాగారం हैं, अपने अपने చేస్తారో पाप की गठरी लेकर आए होते వాళ్ళ हैं। జీవిత तो చరిత్రలో बस यही చరిత్రలు होता है మీకు कि సాక్షి भगवान రూపంలో बोलता है तू अपनी ఆయా गठरी छोड़ दे రాష్ట్రాలు और ఎలా जिसके भी मन करे जिसका तुझे लगे पाप कम है కనుమరుగైపోయినాయో उसकी गठरी उठा ले। చరిత్రలో ఉండనే ఉన్నది. तो वो बहुत ही సంస్కృతి दुविधा में हो जाता है, फंस కూడా जाता है कि मैं करूँ क्या। భిన్న इससे अच्छा तो భిన్నంగా मेरे खुद के అయిపోయింది, पाप ही उसको कम అది लगते నాశనం हैं అయిపోయింది और అని. जो पाप की गठरी అక్కడ है, ప్రజలు कर्मों की गठरी है, బయట वो उसको कम నుండి लगती है तो చాలా दूसरे की नहीं అటెన్షన్ గా उठाता। तो ఉండాల్సి देखिए వస్తుంది. कर्म का सिद्धांत వాస్తవంలో यही है कि అశాంతి, हम अपने అకాల कर्मों को समझे మృత్యువు, और बुद्धिमानी అకారణ व्यक्ति वही है जो తలాక్ अपने అంటే कर्मों को విడాకులు समझता ఇచ్చడం, है। తీసుకోవటం, वो ఇవ్వటం, व्यक्ति విద్రోహము बहुत ही जागृत अवस्था में మొదలైనవన్నీ रहता కూడా है जो ఆయా దేశాల్లో समझता है कि हर ఎక్కువగా उसकी ఉంటూ ఉంటుంది. एक्ट जो भी एक्ट उसकी है మన वो एक्ट उसका क्या దేశాల్లోనే रिजल्ट కొంత लाएगी और సమాచారం वो वही అనేది जीवन होशपूर्ण जीवन है। న్యూస్ పేపర్ల बाकी तो ద్వారా, सब जिंदा लाश की तरह हम बार बार बोलते పుస్తకాల हैं कि वो ద్వారా, जिंदा लाश की तरह चल रहे हैं। వార్షిక जो పుస్తకాలు होश में వస్తాయి है కదా, वो अपने हर వాటి एक ద్వారా कर्म మన के మహాత్ముల पीछे గురించి जो कुछ भी తెలుసుకోవాలి. उसके साथ हो रहा है సంస్కృతికి उसके बारे में విరుద్ధంగా उसकी ఎవరైనా पूर्णतः మరి awareness होती నోరెత్తి है। మాట్లాడారు, जैसे कि मैं రాశారు अगर अपना పుస్తకాల్లో उदाहरण అంటే दूं, అదంతా अपने విదేశీయుల जीवन में ద్వారా काफी बार ऐसा వాళ్ళ कर्म యొక్క होता, कहते हैं ना పాశ్చాత్య कि हम సంస్కృతి सभी में अच्छे बुरे సభ్యతలకు कर्म करें और जो అలవాటైనటువంటి स्वीकार कर వాళ్ళు, लेता है वही बहादुर है। అమ్ముడుపోయిన सबसे వాళ్ళు बड़ा మాత్రమే ఈ सैनिक విధంగా वही है जो చేయగలుగుతారు. अपने बुरे कर्मों को అంటే भी स्वीकार करता అక్కడ है। నుండి काफी వచ్చేటువంటి बार ऐसा होता డబ్బులకి, है, हम వెండి हमें బంగారాలకి बार बार यही समझाया जाता లాలచత్వం है कि ఆధీనం ऊपर वाला आपको అయిపోయి, देख रहा है। లాలచత్వంతో बंद कमरे में छिपा ఆధీనం हुआ जो అయిపోయి भी आप कर्म कर మన रहे हो, యొక్క जिसके बारे में సంస్కృతిని पूरे दुनिया को नहीं पता, आपके సర్వనాశనం नजदीक చేస్తూ वालों को नहीं पता, ఉంటారు. आपके माता पिता को नहीं पता, आपके दोस्त को नहीं पता, आपके ఇలాంటి पति या आपकी వాళ్ళను पत्नी को नहीं पता ఏమనాలి? या आपके बच्चों को హిందూ नहीं पता, ధర్మంలో लेकिन उस సాధు कर्म का जो దేవి लिखा దేవతల हुआ యొక్క है वो విషయంలో परमात्मा के पास तो है। ఎలా ये एक రాయబడి सिंपल बात हम ఉన్నాయి समझते అంటే हैं बार बार। मतलब హిందువులే आपका हर एक कर्म శ్రద్ధ चाहे बंद कमरे అనేది में चाहे सबके పూర్తిగా सामने, ठीक है, आपने किसी తొలగిపోతూ को ఉంది. నేడు सबके सामने సమాజంలో किसी का చూస్తూ చూస్తూ अपमान ఈ యొక్క किया हो या किसी శతాబ్దం बंद कमरे में 21వ उस व्यक्ति के వంశాలు साथ कुछ आपने 21వ किया हो, मारा శతాబ్దంలో हो, कूटा हो या మరి उसका ఎలా अपमान ఉంది किया हो, वो అంటే दोनों बराबर విదేశీయుల है। యొక్క क्योंकि ప్రభావం, वो तो रिकॉर्ड हो ही गए, విదేశాలకు वो तो लिखा गया आपका कर्म, విదేశీయులను ठीक है। తెలుసుకోవటం, लेकिन क्या होता విదేశాలకు है, వెళ్ళటం, सबके ऐसे कोई అక్కడ ना कोई कर्म విదేశీ होते हैं जो సంప్రదాయాన్ని हम किसी के साथ कभी అలవర్చుకొని कभी नहीं बोल పూర్తిగా पाते हैं, వారిని लेकिन వారిని आपको అమ్ముకుంటారు. पता होता है ఇక कि आपने విదేశీయులకు एक ऐसा హిందువులను గులాంగా बहुत తయారు बड़ा చేసుకోవాలి पाप అని किया है। ये ఫస్ట్ आपकी నుండి नजर में जब आप మొఘలు ज्ञानी రాజ్యం हो దగ్గర जाते हो నుంచి तो आप इसको समझते ఇస్లాములు हो, क्लियर हो మరి जाता ఏ है कि రాజ్యం ये ఏ कर्म तो రాజు ऐसा వచ్చి मैंने మన करा है మన దేశం మీద जिसका దండయాత్ర भुगतान చేసిన मुझे करना ही బ్రిటిష్ होगा, వాళ్ళు, और अगर भुगतान मैं नहीं भी ముస్లింలు, करती हूँ ఎవరైనా సరే इसका कभी ना మన कभी तो భారతీయుల్ని परिणाम मेरे గులాంగానే सामने आएगा చేసుకున్నారు. ही, ठीक है। ఫస్ట్ अब మీ యొక్క होता क्या है ధర్మంను कि आप మరి మీ उसको యొక్క जब శ్రద్ధను कोई వాళ్ళు आपके కాస్త जीवन में ऐसी घटना చెడగొడతారు. घटती है और फिर अगर आप उसको ధర్మము रिलेट कर అంటూ पाते हो कि వాళ్ళు मेरे వ్యాపింప ऐसे చేస్తూ कर्मों की ఉంటారు. सजा मुझे శ్రద్ధ ये मिली है, ధర్మంతో तो आप పూర్తిగా क्या करते మిమ్మల్ని हो, आप వైదొలిగిస్తూ अपने ఉంటారు. इस कर्म దీనిపైన के फल के రాజరికం साथ చేస్తూ जो बुरा ఉంటారు. कर्म का जो आपको ఎప్పుడు फल కూడా मिला है उसके సజ్జనులను, साथ సంత आपका एक మహాత్ములను हार्मनी बन जाती నిందించే है, వాళ్ళను, है ना? आप విరోధించే उसको एक्सेप्ट వాళ్ళను, कर लेते हो। ఛిద్రావేషణ, उसको एक्सेप्ट कर लेते हो, భ్రామక, उसका प्रभाव कम हो जाता కుప్రాచారం है, యొక్క है ना? परिस्थिति దాంట్లో नहीं बदली, రాయబట్టు आपके ऊपर वो दुख పత్రపత్రికల్లో आया, కూడా అర్థం ठीक है, చేయించాలి. किसका? आपके ही ఈ कुछ कर्म का। భ్రమితమైనటువంటి आपने उसको పదభ్రష్టమైనటువంటి स्वीकार ఆత్మలు किया और పాపి आप अच्छी तरह जानते भी ఆత్మలుగా हो कि ये తయారవుతూ कर्म का ఉంటారు. फल मुझे ఈ मिल रहा విధంగా है। పాపాచారాలు जब చేస్తూ आप ఉన్న इसको अच्छी వాళ్ళకి तरह समझ लेते हो, పూర్తిగా फिर उसके నరకమే बाद जो వాళ్ళ आप యొక్క भुगतान జీవితాన్ని कर रहे हो उस వాళ్ళు कर्म का, పొందేది. वो వాళ్ళకు उसका ఇప్పుడు प्रभाव భయం आप पर లేకపోయినా ఇక ऑलमोस्ट जीरो हो जाता है। జన్మ क्योंकि आप उसको జన్మాంతరాలు स्वीकार कर చనిపోయిన लेते हो, వాళ్ళు उसके साथ నరకప్రాయాన్ని बना लेते हो कि बस ठीक है, అనుభవించాల్సిందే. कोई नहीं, భక్తుల है, मैं యొక్క जानती हूँ, यही कर्म है। శాపనార్థాలతో और ఉంటాయి. उसके साथ साथ తెలివి आपकी గల్ల बुद्धि వాళ్ళు इतनी వాళ్ళని विकसित हो जाती దూరమే है, ज्ञान के చేస్తూ साथ साथ ఉంటారు, कर्मों के నెట్టేస్తారు. ज्ञान को आप अच्छी तरह పొద్దున समझ लेते हो, పొద్దు सूक्ष्म పొద్దున్నే कर्मों को भी ఈ समझ యొక్క लेते हो ప్రకృతి कि आप కోపం వారిపైన चेष्टा కూడా करते हो या ప్రకోపం आपका ఇంకా प्रयास यही ఎక్కువగా बना रहता है ఉంటుంది. कि और तीव्र గొప్ప गति से గొప్ప मेरे कर्म आए, ధనవంతులు కూడా लेकिन बस ये कर्म बंधन चुकता हो जाए, है ना? क्योंकि जैसे कहा ద్వేషపూరితమైనటువంటి पाप भी భ్రమక भुगतना पड़ेगा, पुण्य ప్రచారాలను भी भुगतना पड़ेगा। తుచ్చంగా तो భావించాలి. पाप भी आएगा लेकिन వారి యొక్క इंटेंसिटी वही रहेगी, పేపర్లను, पाप भी उसी పత్రికలను इंटेंसिटी కూడా से आएगा, लेकिन కూలీగా आप उस इंटेंसिटी को తగలపెట్టేసేయాలి. न्यूट्रलाइज कर पाओगे अपने వాళ్ళతోటి ज्ञान और अपने विवेक క్షమాపణ से, అడగటం अपनी కూడా बुद्धि से, అవసరం जो లేదు. भी बुद्धि में उस समय ज्ञान వారిని होगा, वो పూర్తిగా समझदारी దూరం आप जब చేయాలి. दिखाओगे तब आप మరి उस
जो कर्म को है అర్థం न्यूट्रलाइज कर చేసుకోండి. पाएंगे। वैसे न्यूट्रलाइज नहीं हो కార్యాలయాలు सकता కూడా है, సమాప్తం परिस्थिति చేయండి. नहीं बदलेगी, लेकिन పేపర్లను आपकी बुद्धि जो తగలబెట్టడము, उसको स्वीकार कर रही మరి है, जो बुद्धि में जो ज्ञान पड़ा है कर्मों బ్లాక్ का, మెయిలింగ్ उसके చేయటం, राज को आप समझ ఇవన్నీ गए हो, కూడా तो वो వాళ్ళు कहीं ना చేస్తారు. कहीं కానీ आपको సత్య शांत కృపను रखेगी, కానివ్వకూడదు. है ना। अशांत वायुमंडल ఈ में भी आप విధంగా शांत మరి बने रहेंगे। ఎవరైతే बेहद की परम शांति सोचो, बोलो परम शांति। Join us daily for our morning live meditation, Monday to Saturday, 5:30 to 6:30 a.m. దివ్య ప్రకాశము Join us daily for live meditation, 10 p.m. to 11 p.m. on YouTube Live. Subscribe now. Website www.paramshanti.org. Email us anand@paramshanti.org. Like, share, subscribe. Join today. बेहद की परम शांति सो। మహాశాంతి హే. నమస్తే. బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ చక్కటి అద్భుతమైనటువంటి జ్ఞానమును మనకు అందిస్తూ ఉన్నారు. లైవ్ వీడియోల ద్వారా వేద శాస్త్రాల ఉపనిషత్తుల సారాన్ని చెప్తూ ఉన్నారు. బాపూజీ దివ్య దృష్టితోటి టైం ట్రావెలింగ్ చేసి పూర్తిగా ఆత్మస్వరూపంలో ఉంటూ అంత అనంతమైన బేహద్దు ఆది మధ్య అంత జ్ఞానం బేహద్దు సృష్టి రహస్యాలను మనకు ఈ యొక్క ఛానల్ ద్వారా తెలుగులో అందిస్తూ ఉన్నారు. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీరు వీటిని పొందవచ్చు. అచ్చా.